నమస్తే అండి. మీకున్న తెల్ల జుట్టును చూసి బాధపడుతున్నారా? లేదా మార్కెట్లో దొరికే కెమికల్ డైలు వాడి ఉన్న జుట్టును కూడా పాడు చేసుకుంటున్నారా? ఇక ఇప్పటి నుంచి ఆ అవసరం అనేది రాదండి. మీరు రోజు వాడే కొబ్బరి నూనెలో కేవలం ఈ పదార్థాలను కలిపి రాసుకోండి చాలు. మీకున్న తెల్ల జుట్టు అప్పటికప్పుడు నల్లగా మారుతుంది. అంతేకాకుండా దీనివల్ల మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఇదేదో మ్యాజిక్ అయితే కాదు. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా అండి ఇది. ఈ ఆయిల్ని మా ఫ్యామిలీలో అందరూ వాడతారండి. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా హెయిరేనండి. నా హెయిర్ చూస్తున్నారా ఎంత నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగిందో. ఒక్కసారి ఈ ఆయిల్ని ఇలా రెడీ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసి చూడండి. మీ హెయిర్ కూడా ఎంత నల్లగా ఒత్తుగా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఆ సీక్రెట్ రెమెడీ ఏంటో, ఆ నూనెను ఎలా తయారు చేసుకోవాలో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవ్వదన్నమాట. సో అందుకే చెప్తున్నానండి. ఇక ఇప్పుడు ఆ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం మెంతులనైతే తీసుకోవాలండి. దీనివల్ల మనకున్న తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గించి ఒత్తుగా పొడవుగా పెరగడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో అసలైన కింగ్ ఈ కొలంజీ సీడ్స్ అండి. వీటిని ఉల్లిపాయ విత్తనాలు అంటారు, లేదంటే నెల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇక తర్వాత మనకు కావాల్సింది ఒక ఇనుప కడాయి అండి. ఐరన్ కడాయి అయితే కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇనుప పాత్రలోనే నూనెను మరిగిస్తే మన జుట్టుకు ఆ న్యాచురల్ నలుపు రంగు అనేది వస్తుంది. ఇక చివరిగా మనందరికీ ఇష్టమైన కొబ్బరి నూనెనైతే తీసుకుందాం. ఇక ఇప్పుడు ఆ సీక్రెట్ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నామండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. సో ముందుగా ఇలాగా ఐరన్ కడాయిని తీసుకోండి. అందులోకి మనం కొబ్బరి నూనెనైతే వేసుకోవాలి. ఒక 50 ml వరకు అయితే వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం తయారు చేసుకోవడం కోసం ఇలాగ 50 ml వరకు తీసుకోమని అయితే చెప్తున్నానండి. నేనైతే ఇలాగే స్టార్ట్ చేసి క్వాంటిటీని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళానండి. ఇలాగా ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని నా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగిందండి. అందుకే నేను ఇక్కడ మీకైతే సలహా అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇలాగా నేను చెప్పే క్వాంటిటీలోనే తయారు చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ కడాయిని తీసుకొచ్చి మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ముందుగా మనం ఈ ఆయిల్లోకి మెంతుల పౌడర్ని అయితే వేసుకోవాలి. మీకు స్టార్టింగ్లో నేను మెంతులను అయితే చూపించాను కదండి. ఆ మెంతులని ఇలాగ పౌడర్ లాగా చేసుకొని 1 స్పూన్ వరకు మెంతుల పౌడర్ని వేసుకోవాలి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ విత్తనాలు అంటారండి. వీటిని కూడా 1 స్పూన్ వరకు అయితే పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇలాగ మెంతులని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. అలానే కలంజీ సీడ్స్ని కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలాగ పౌడర్స్ని 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ని మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఇదే ఆయిల్ని అయితే పెట్టుకుంటామండి. ఇప్పటికి కూడా ఇదే ఆయిల్ అనమాట మా ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటామండి. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇలాగా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ అయితే చేసుకుంటాం. ఈ ఆయిల్ మా అందరికీ చాలా బాగా యూజ్ అయ్యిందండి. అందుకే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కరివేపాకు రెమ్మల్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 15 వరకు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టాలండి. హై మీద అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. వీటన్నిటిని మనం ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో బీటా కెరటిన్ మరియు ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. వీటి వల్ల మన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలానే తొందరగా తెల్ల జుట్టు రాకుండా చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడున్న రోజుల్లో చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది వస్తుంది కదండి. సో అలా రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే కేర్ అనేది తీసుకోవాలి కదండి మన హెయిర్కి. మరి అలాంటప్పుడు మీరు కొంచెం టైంని కేటాయించుకొని ఇలాగా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయండి. దీనివల్ల మీ జుట్టు నిజంగా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇక ఇప్పుడు మన ఆయిల్లోకి అసలైన కింగ్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసిందండి. అదే ఉసిరికాయ పొడి. ఫ్రెండ్స్, తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరి పొడిని మించినది మరి ఏదీ లేదండి. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును కేవలం పైన నల్లగా ఉంచడం మాత్రమే కాదు, లోపల కుదుళ్ల నుండి మెలనిన్ పెరిగేలాగా చేస్తాయి. దీనివల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది. అందుకే ఈ ఆయిల్లోకి ఉసిరి పొడిని అస్సలు మిస్ చేయకండి.
ఇది మన ఆయిల్కి ఒక పవర్ఫుల్ బూస్టింగ్ అయితే ఇస్తుంది. ఈ ఉసిరికాయ పొడిని మనం లాస్ట్లో అయితే వేసుకోవాలండి, ఫస్ట్ వేయకూడదు. నేను ఇప్పుడు ఎలాగైతే ఆయిల్ని ప్రిపేర్ చేశానో మీరు కూడా సేమ్ అలాగే చేయాలండి. లాస్ట్లో ఇక మనం స్టవ్ని ఆఫ్ చేస్తాము అనేటప్పుడైతే వేసుకోండి. మొత్తం మీద మనకి ఈ ఆయిల్ అనేది ఒక 7 మినిట్స్ వేడి అయితే సరిపోతుంది. ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చాలామంది తెల్ల జుట్టు కనపడకుండా కవర్ చేసుకోవడానికి బయట మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ని, హెయిర్ కలర్స్ని తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటారండి వాళ్ళ హెయిర్కి. ఏముంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుంది అని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటారు. ఇప్పుడైతే 2 మినిట్స్ 1 అవర్ అనుకోండి. తర్వాత మీకు ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశాలు అయితే ఉంటాయండి. దానివల్ల మీకు హెడ్ఏక్ రావటం, ఫేస్ పైన చీక్స్ దగ్గర పిగ్మెంటేషన్ రావటం, కళ్ళు కనపడపోవటం ఇవన్నీ అయితే వస్తాయండి. ఫ్యూచర్లోనే కాదు, కొంతమందికి అప్పటికప్పుడికే కూడా తెలుస్తుందండి. తల మొత్తం ఉబ్బిపోవటం, స్కిన్ పైన ర్యాషెస్ లాగా రావటం కూడా జరుగుతుంది. సో ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా హెయిర్ డైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, కడాయిలో ఆయిల్ అనేది ఉంది. ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, దానిపై నుంచి ఒక ప్లేట్ని వేసి క్లోజ్ చేసేయాలి. ఆ ఐరన్ కడాయిలో ఆ ఆయిల్ అనేది మనకి నైట్ అంతా అలాగే ఉండాలండి. ఆ కడాయిలోనే, ఆ కడాయిలో ఉన్న ఆ ఐరన్ అనేది రిలీజ్ అయిపోయి మనకి ఆ ఆయిల్లోకి అయితే వస్తుంది. ఇదే అసలైన ప్రాసెస్ అండి. మనం ఇప్పుడు దాకా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసాము. మరి ఇప్పటి నుంచి ఈ కడాయిలో నైట్ అంతా అలాగే ఉంచాలండి ఈ ఆయిల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నైట్ అంతా ఉంచిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్ని తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నల్లగా మారిపోయిందో మనం తయారు చేసుకున్న ఆ ఆయిల్ అనేది. ఇక ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. మీరు ఈ ఆయిల్ని గాజు బౌల్లోనే స్టోర్ చేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందుకే అడుగుతున్నాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇంకొక చిన్నదైతే ఉందండి, అదే విటమిన్ ఈ క్యాప్సిల్. దీనివల్ల ఈ ఆయిల్ అనేది మరింత పవర్ఫుల్గా మారుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి జుట్టు తెల్లబడటమే కాకుండా చాలా డ్రైగా, నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది. అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్, ఈ విటమిన్ ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే మన జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జుట్టు చాలా సిల్కీగా, షైనీగా మెరిసేలాగా చేస్తుంది. ఇంకా మనం తయారు చేసుకున్న ఈ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా ఈ విటమిన్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి ఇది ఒక బూస్టర్ లాంటిదన్నమాట. అందుకే విటమిన్ ఈ ఆయిల్ని కూడా వేస్తున్నాము. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ విటమిన్ ఈ ఆయిల్ని అయితే మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి, కంపల్సరీగా వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఈ నూనెను మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. ఇలాగ మీ జుట్టుకు రాసుకున్న తర్వాత కనీసం 2 గంటలైతే ఉంచుకోవాలి. వీలైతే మీరు 3 గంటలైనా ఉంచుకోండి. అప్పుడే ఆ పోషకాలన్నీ జుట్టు లోపలి వరకు వెళ్తాయి. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేసేయండి. ఇలా మీరు వారానికి 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తే మీకున్న తెల్ల జుట్టు నల్లగా మారటమే కాదు, మీ జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇది 100% న్యాచురల్ కాబట్టి ఎవరైనా వాడచ్చు. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్